ఐ సపోర్ట్ 'ఇరుముడి' సినిమా అని ఒక్క కామెంట్ ఏంటి. తెలుగు సినిమా యొక్క అభిమానులు ఎంతమంది ఉన్నారు యూట్యూబ్‌లో అనేది ఒక్క దెబ్బతో తేలిపోవాలి. 'టాక్సిక్' అనే కాదు. 'యాష్' అంటే నాకు చాలా ఇష్టం. 'కేజీఎఫ్' నాకు ఫేవరెట్ సినిమా. 'ప్రశాంత్ నీల్' నా ఫేవరెట్ డైరెక్టర్. ఈ కొత్తగా 'గీతా మోహన్ దాస్' తీస్తుంది డెబ్యూ. రావాలి, హిట్ అవ్వాలని కోరుకుంటాను నేను. కానీ నాట్ ఆన్ ద కాస్ట్ ఆఫ్ తెలుగు సినిమాలను పక్కన పడేసి. సో ఐ సపోర్ట్ 'ఇరుముడి' అని కామెంట్ చేయండి. మిగతా విషయాలు క్లియర్‌గా మాట్లాడుకుందాం. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో థియేటర్ల పంపకాల గొడవలు ఇవాళ కాదు, ఎప్పటినుంచో నడుస్తున్నటువంటి అతిపెద్ద సమస్య. గతంలో కూడా సంక్రాంతి టైంలో హనుమాను గుంటూరు కారం మధ్య థియేటర్ల యొక్క రచ్చ జరగడం మనం చూసాం. ఆ తర్వాత కార్తికేయ 2 టైంలో కూడా ఇలాంటి గొడవే రావడం మనం అబ్జర్వ్ చేసాం. మన వాళ్ళు పక్క రాష్ట్రాల సినిమాల్ని నెత్తిన పెట్టుకుని చూస్తారు, కానీ మన తెలుగు సినిమాని కన్నడ లేదా తమిళ్లో రిలీజ్ చేయాలని చూస్తే అక్కడ థియేటర్లు కూడా మనకు సరిగ్గా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అట్లా అని వాళ్ళు చేసినట్టు మనం చేయాలని కాదు. మన ఇండస్ట్రీలో మాత్రం పరభాష సినిమాల కోసం మన సొంత హిట్ సినిమాల్ని, జనం కనెక్ట్ అయినటువంటి సినిమాల్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయడం మాత్రం చాలా బాధాకరం. రవితేజ నటించినటువంటి 'ఇరుముడి' సినిమా విషయంలో ఇదే రిపీట్ అవుతోంది. చాలా కాలం తర్వాత రవితేజ ఒక మంచి దైవభక్తితో కూడినటువంటి సినిమాతో వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక భారీ సూపర్ హిట్ని అయితే కొట్టాడు. హైదరాబాద్లోని దాదాపు 250కి పైగా థియేటర్స్లో అన్ని షోలు హౌస్ఫుల్ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోండి ఏ లెవెల్లో ఉందో. ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు అందరి హీరోల అభిమానులు కూడా ఈ సినిమాని చూడడానికి ఎగబడుతున్నారు థియేటర్లో. ప్రతి హీరో ఫ్యాన్ పాన్ ఇండియా లెవెల్లో కాకుండా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజ్ అయినా కూడా 3 రోజుల్లోనే దాదాపు 80 కోట్ల రూపాయల జెన్యూన్ కలెక్షన్ సాధించి గ్రాస్ ఈ సినిమా భారీ రికార్డుని క్రియేట్ చేసింది. ఇంత పెద్ద హిట్ అయ్యి మంచి ఆక్యుపెన్సీతో నడుస్తున్నటువంటి తెలుగు సినిమాకి థియేటర్లు తగ్గించడం అనేది చాలా పెద్ద అన్యాయం అని చెప్పుకోవచ్చు. కన్నడ హీరో యష్ నటించినటువంటి 'టాక్సిక్' సినిమా రిలీజ్ అవుతూ ఉండడంతో సినిమా యొక్క బిజినెస్ కోసం 'ఇరుముడి' సినిమా యొక్క షోలని భారీగా తగ్గించేస్తున్నారు అనేది ఆరోపణ. హైదరాబాద్ లాంటి పెద్ద నగరంలో కూడా 'ఇరుముడి' సినిమాకి రోజుకి 10 షోలు కూడా దక్కనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అనేది ప్రధాన అలిగేషన్గా ఉంది. ఆ కొన్ని షోస్ కూడా జనాలు థియేటర్కి రాలేనటువంటి ఉదయం 7:30, 9:30 టైంలో వేసి అసలైనటువంటి మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో ఈ సినిమాల ఈ ప్రైమ్ టైమ్స్ అంటారు కదా, ఇవన్నీ కూడా 'టాక్సిక్'కి కేటాయించడం అనేది జరిగింది. ఎవరైనా ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలనుకుంటే సాయంత్రం లేదా రాత్రి వేళల్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటారు, లేదంటే మ్యాట్ని. అలాంటి సమయంలో మంచి భక్తిరస సినిమా అయినటువంటి 'ఇరుముడిని' కాదని పూర్తి అడల్ట్ కంటెంట్ ఉన్నటువంటి 'టాక్సిక్' సినిమా కోసం షోలన్నీ ఇచ్చేయడం సరైనటువంటి పద్ధతి కాదు అంటున్నారు. పరభాషా సినిమాలు ఆడకూడదని ఎవరు అనట్లేదు, ఖచ్చితంగా ఆడాలి. కానీ ఒక కాంప్లెక్స్లో ఉన్న థియేటర్లో సమానంగా షోలు పంచుకుంటే అంత బాగుంటుంది. అంతేకాని తెలుగు సినిమాలను తొక్కేసి మరి వేరే సినిమాలకి పెద్దపీట వేయడం అనేది దానివల్ల పరిశ్రమకే నష్టం జరుగుతుంది అంటున్నారు. మన తెలుగు సినిమాని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది మనందరికీ.